ఇక దేశవ్యాప్తంగా రగులుతున్న రిజర్వేషన్ల రచ్చపై ఫస్ట్ టైం స్పందించారు ప్రధాని నరేంద్ర మోడీ. రిజర్వేషన్ల వ్యతిరేకి అని బీజేపీపై వస్తున్న విమర్శలను ఆయన తిప్పికొట్టారు. ప్రతిపక్షాలు చేసే ఆరోపణలను పట్టించుకోవద్దని జనానికి సూచించారు. ఇక ముంబైలో జరిగిన మోడీ కార్యక్రమాలకు ఎన్డీఏ భాగస్వామ్య పక్షం శివసేన డుమ్మా కొట్టింది. ఆహ్వానమున్న శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాకరే ఆసురు కాలేదు. రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకం కాదని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. రిజర్వేషన్లు తొలగిస్తారంటూ కొందరు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆలోచనలకు వ్యతిరేకంగా తాము వ్యవహరించబోమన్నారు. తమకు తాముగా భారతరత్న అవార్డును తీసుకున్నవారు అంబేద్కర్కు భారతరత్న ఇవ్వలేదన్నారు. అంబేద్కర్ను మహాపురుషునిగా అభివర్ణించిన మోడీ ఆయన జీవితం గడిచిన 5 స్థలాలను పంచతీర్థిగా అభివృద్ధి చేస్తామన్నారు. నవంబర్ 26ను రాజ్యాంగ దినోత్సవంగా గుర్తిస్తామన్నారు. 26 नवंबर को पूरे देश में संविधान दिवस के रूप में मनाना तय किया। भारत रत्न हम जानते हैं औरों को कब मिला, लेकिन बाबा साहब आंबेडकर को भारत रत्न दिलाने के लिए नाको दम आ गया, और वो भी उन लोगों के द्वारा नहीं मिला। ముంబైలో పర్యటించిన మోడీ 2 ఎలివేటెడ్ మెట్రో ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. తర్వాత ఇందు మిల్స్ లో అంబేద్కర్ మెమోరియల్ కు భూమి పూజ చేశారు. దేశంలో పోర్టుల అభివృద్ధి తగిన స్థాయిలో లేదన్నారు మోడీ. 10 ఏళ్లలో చేయలేని పనుల్ని నౌకాయాన మంత్రి నితిన్ గడ్కరీ 15 నెలల్లోనే చేసి చూపించారని చెప్పారు. స్పేస్ సెక్టార్లదే భవిష్యత్ అన్నారు. आज गर्व के साथ कहता हूं कि हमारे नितिन जी ने 15 महीने की छोटी अवधि में जो काम पिछले 10 साल में नहीं हो पाए थे, पूरे पोर्ट सेक्टर को नई ताकत दी है, नई ऊर्जा दी है और नई गति दी है. ముంబైలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మోడీ కాంగ్రెస్ పై అంబేద్కర్ అస్త్రం ప్రయోగించారు.